There are 6 children playing football, namely A, B, C, D, E, and F. A and E are brothers. F is the sister of E. C is the only son of A's uncle. B and D are the daughters of the brother of C's father. Questions ఏంటంటే, how is C related to F? How many male players are there? How many female players are there? Let's crack it. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ABCDEF 6 చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. మన నొటేషన్స్ ప్రకారం జెండర్ మేల్ అయితే స్క్వేర్ డ్రా చేస్తాం, జెండర్ ఫీమేల్ అయితే సర్కిల్ డ్రా చేస్తాం. దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే A and E ఆర్ బ్రదర్స్ అన్నాడు. సో A and E బ్రదర్స్, జెండర్ ఈజ్ మేల్ కాబట్టి నేను బాక్స్ డ్రా చేసిన. F ఇస్ ద సిస్టర్ ఆఫ్ E. F is the sister of E. Sister అంటే జెండర్ ఫీమేల్ కాబట్టి సర్కిల్ డ్రా చేసిన. C is the only son of A's uncle. సన్ అంటే జెండర్ మేల్ కాబట్టి నేను స్క్వేర్ డ్రా చేసిన. B and D are daughters of the brother of C's father. B and D are daughters అన్నారు కాబట్టి డాటర్ అంటే జెండర్ ఫీమేల్ కాబట్టి సర్కిల్స్ డ్రా చేసిన. నౌ మన క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ C రిలేటెడ్ టు F? మనం ఫస్ట్ ఈ క్వశ్చన్ని క్రాక్ చేసే ముందు వాళ్ళు ఇచ్చిన రిలేషన్స్ ప్రకారం ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటి? A and E are brothers. సో మన నొటేషన్స్ ప్రకారం సిబ్లింగ్స్ మధ్యలో డబల్ సైడెడ్ arrow mark ని డ్రా చేస్తాం. సో A and E are brothers అని ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ మనం రెండింటి మధ్యలో we have drawn double sided arrow mark and F is the sister of E. సో F is the sister of E. E and A brothers అయినప్పుడు F Eకి సిస్టర్ అయినప్పుడు దట్ మీన్స్ F is the sister of A also. సో వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్స్. C is the only son of A's uncle. మనం A's uncle ని G అని నేమ్ చేద్దాం. సో అంకుల్ జెండర్ మేల్ కాబట్టి వీ హ్యావ్ డ్రాన్ ఏ బాక్స్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం C is the only son of A's uncle. A's uncle ఎవరో కాదు, G. సో C is son. ఇప్పుడు మనం మన నొటేషన్స్ ప్రకారం చిల్డ్రన్కి మనం వన్ సైడెడ్ arrow mark పెడతాం కాబట్టి వీ హ్యావ్ డ్రాన్ దిస్ arrow mark. Now, how is C related to F is the question. How is C related to F ని మనం తెలుగులో కన్వర్ట్ చేస్తే F కి C ఏమవుతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ C ఎవరు? A వాళ్ళ అంకుల్ వాళ్ళ అబ్బాయి. A వాళ్ళ అంకుల్ వాళ్ళ అబ్బాయి అయితే F కి కూడా అంకుల్ వాళ్ళ అబ్బాయే కదా. అంకుల్ వాళ్ళ అబ్బాయి ఏమవుతాడు? కజిన్ అవుతాడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కజిన్. నెక్స్ట్, how many male players are there? So according to our notations 1 2 3 3 male players. So the answer is option 2 3. How many female players are there? మన నొటేషన్స్ ప్రకారం 1 2 3. The option is option 3 3. ఇంకేమిచ్చారు? B and D are the daughters of the brother of C's father. సో వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ఈ పార్ట్కి సంబంధించి మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్కసారి క్వశ్చన్లో కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు జస్ట్ టు ట్రిక్ ద స్టూడెంట్.